సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి కొబ్బరి పచ్చడి చేసుకున్నామండి. ఇంగు వేసి తాలింపు పెట్టుకుంటే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. 2 నిమిషాల్లో చేసేద్దామండి. ఇదిగోనండి కొబ్బరి ముక్కలు, చిన్న కొబ్బరికాయ అనమాట. చిన్న కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక చిన్న ఎండుమిరపకాయలు కాబట్టి ఒక 15 కాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం పచ్చి కొత్తిమీరే ఉండాలండి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత. ఓకే, ఇదిగోనండి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసానండి. ఆయిల్ కాగుతుంది కదా, కొంచెం ఎండుమిరపకాయలు వేసేసి ఏం చేసుకుందాం. నిదానంగా సిమ్లో వేయించుకోవాలండి, మాడిపోకూడదు. టేస్ట్గా ఉంటుంది అప్పుడే. వేగిపోయినాయి, మిక్సీ గిన్నెలో తీసేసుకుందామా. మిరపకాయలు వేయించుకున్న వేడి ఉంది కదండి, కొంచెం వేడిగా ఉన్నదప్పుడే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసేసుకుని కొంచెం కల్లుప్పు అండి ఒక తిప్పేసుకున్నాము. ఇదిగోనండి తిప్పేసుకున్న ఎండుమిరపకాయలు దాంట్లో ఇప్పుడు కొబ్బరి వేసేసుకున్నాం. ఇది కూడా ఒక తిప్పేసుకున్నాం. ఇదిగోనండి కొబ్బరి 4 పెట్టేసింది కదా. ఇప్పుడు చక్కగా చిన్న నిమ్మకాయ అంత చింతపండే బాగుంటుందండి దీనికి, ఎండుమిరపకాయలకి ఇదే టేస్ట్. వేసుకోండి. చింతపండు కూడా వేసి ఒక తిప్పాను కదండి, అన్నీ నలిగిపోయినాయి. ఇప్పుడు కొంచెం పచ్చి కొత్తిమీర ఉంది కదా, ఆ పచ్చి కొత్తిమీర వేసుకోండి. ఆ పచ్చి కొత్తిమీర వాసనే బాగుంటుందండి. ఇదిగోనండి నలిగిపోయింది చక్కగాను. తాలింపు వేసేసుకుందామా. గుమ్మగుమ్మలాడుతూ అండి. నూనె మరిగిపోయింది. పోపుకు కావాల్సినంత నూనె పోసుకోండి. పచ్చనపప్పు వేసుకోండి, మినపగుళ్ళు వేసుకోండి, కొంచెం కరివేపాకు. ఇంగు పొడేనండి టేస్టు ఈ పచ్చడికి, ఎండుమిరపకాయల పచ్చడికి ఇంగు పొడి వేసుకుని ఆ పచ్చడి దీంట్లో తిరగమూత వేసేసుకుందాం. ఈ పోపు అయిపోయింది, స్టవ్ కట్టేసాను. ఇది తిరగమూత వేసేసుకుంటుంది దాంట్లో అండి. కలిపేసాను, పచ్చడి రెడీ. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినేస్తానే హ్యాపీగాను.